నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రతి ఏడాది లక్షలాది మంది కెనడాలో అలాగే ఆస్ట్రేలియాలో సెటిల్ అవ్వాలి, పిఆర్ తొందరగా పొందాలి అనుకుంటారు. కాకపోతే హిడెన్ ఛార్జెస్ అని వినిపిస్తూ ఉంటాయి. లాస్ట్లో ప్రాసెస్ అంతా అవుతూ ఉండగా రిజెక్ట్ అయిపోయింది అని వినిపిస్తూ ఉంటుంది. ఇలా చాలా ప్రాబ్లమ్స్తో పిఆర్ అనేది లేట్ అయిపోతుంది. ఇదేం కాకుండా తొందరగా పిఆర్ని పొందొచ్చు, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉండాలి, ఇవన్నీ చెప్పడానికి మనతో పాటు ఎక్సెల్లా గ్రూప్ నుండి జహంగీర్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సో అందరికీ పెద్ద ప్రాబ్లం పిఆర్. వేరే కంట్రీలో సెటిల్ అవ్వాలి అనుకుంటారు, కానీ ఈ పిఆర్ అనేది ఎందుకు ఆలస్యం అవుతుంది? ఎక్సెల్లా గ్రూప్ ఎలా ఫాస్ట్ చేయగలుగుతుంది? యాక్చువల్లీ చాలా మంది ఇండియన్స్ వెళ్తారండి. ఆల్మోస్ట్ మోర్ దెన్ 200 మెంబర్స్ అనేది వెళ్ళారు పిఆర్ వీసా పైన. అండ్ రీసెంట్గా మనం చూసుకుంటే కూడా చాలా మందికి ఐటీఎస్ అనేది వచ్చాయి. ఈ లెందీ ప్రాసెస్ ఎందుకు అవుతుంది అంటే డిపెండ్ అపాన్ ద డాక్యుమెంటేషన్ అండి. ఇప్పుడు చాలా మందికి వితిన్ 6 monthsలో కూడా వీసా వచ్చింది పిఆర్ అనేది. ఓకే, ఒకవేళ డాక్యుమెంటేషన్ లేట్గా కావడం వల్ల, లేదంటే ఐఎస్ లేట్గా రాయకపోవడం వల్లనో దానివల్ల లేట్ అనేది జరుగుతుందన్నమాట. అండ్ రిమైనింగ్ డాక్యుమెంటేషన్ ఏంటంటే జస్ట్ పిఆర్ మనకి ఎగ్జాక్ట్గా 6 to 8 monthsలో వచ్చేస్తుందండి, ప్రాపర్ ఫాలోఅప్ ఉంటే. అది ఎక్సెల్ సైడ్ నుంచి వాళ్ళకి ప్రాపర్ ఫాలోఅప్ అనేది ఉంటుంది. అసలు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి పిఆర్ రావాలి అంటే? అంటే వాళ్ళకి గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుందా, లేకపోతే జాబ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలా? లేదండి, ప్రాపర్గా ఎలిజిబిలిటీ వచ్చేసి మనకి ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్, ఇంకా ఐఎల్స్ అండి. ఈ 4 ఉండాలి మనం పిఆర్కి ఎలిజిబిలిటీ కావాలి అంటే. చాలామంది ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళు కూడా పిఆర్ పైన అప్లై చేయొచ్చు. ఫ్యామిలీతో పాటు ఈక్వల్గా సెటిల్ కావచ్చు అండి. చాలామంది ఫ్యామిలీస్లో కూడా పిఆర్ పైన వెళ్ళి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారనమాట. అండ్ దాంతోపాటు సింగిల్ పర్సన్స్ కూడా వెళ్ళి ఫస్ట్ సెటిల్ అయిన తర్వాత ఫ్యామిలీని కూడా తీసుకెళ్లారు అక్కడ పిఆర్ వీసా పైన. కెనడా పిఆర్ వీసా ఉంటుంది, దాంతోపాటు ఆస్ట్రేలియా పిఆర్ వీసా కూడా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే క్లయింట్కి వచ్చేసి అక్కడ వాళ్ళు అక్కడ ఈక్వల్గా జాబ్ చేసుకోవచ్చు స్పౌస్తో పాటు. అండ్ పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది, మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ వీసా వచ్చిన తర్వాత మా సైడ్ నుంచి, ఎక్సెల్ సైడ్ నుంచి వాళ్ళకి జాబ్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు చాలా మందికి ఇంకోటి ఏంటంటే పిఆర్ వీసా వస్తుంది, జాబ్ ఎలా, అండ్ వాళ్ళ కోసం వచ్చేసి మనకి సపరేట్గా టీమ్ అనేది ఉంటుంది. వీసా వచ్చిన తర్వాత వాళ్ళకి రిజ్యూమ్ మార్కెటింగ్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తాం అనమాట. వాళ్ళకి అక్కడ జాబ్ రావడానికి కూడా ఈజీగా ఉంటుంది వాళ్ళకి. చాలా మందికి ఫియర్తో రిజెక్ట్ అయిపోతూ ఉంటాయి అని వింటాం. అలాంటి వాళ్ళని మీరు ఎలా ట్రైన్ చేస్తారు? మీరు ఏం కేర్ తీసుకుంటారు? యాక్చువల్లీ క్లయింట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాంచ్కి విజిట్ అయినప్పుడు, లేదంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసినప్పుడు ఫస్ట్ వాళ్ళ ఎలిజిబిలిటీ చెక్ చేస్తాం. ఇప్పుడు వాళ్ళు కెనడాకి అప్లై చేయాలి అనుకుంటే పర్మనెంట్ రెసిడెన్సీ వీసా, ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు అండి. ఓకే, అండ్ రీసెంట్గా వచ్చిన వీసాస్ కూడా ఆల్మోస్ట్ ఐటీ, నాన్ ఐటీ అన్నిటిపైన కూడా వీసాస్ అనేది వచ్చాయి. అండ్ ఇంకోటి ఎలిజిబిలిటీ వాళ్ళ ఏజ్ వచ్చేసి 45 వరకు ఉండాలి. ఓకే, అండ్ ఇంకోటి క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ, ఎనీ డిగ్రీ అండి. మాస్టర్స్ కూడా ఉంటే మనం అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ తర్వాత మినిమం 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ మాస్టర్స్ ఉంటే 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్. అది ఎనీ ఫీల్డ్ అయినా కానివ్వండి, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, బ్యాంకింగ్ కానివ్వండి, సేల్స్ అండ్ మార్కెటింగ్ కానివ్వండి, అండ్ దాంతోపాటు వచ్చేసి వేరే అదర్ ఫీల్డ్స్లో వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. ఇప్పుడు చాలామంది అప్లై చేస్తున్నారు, డాక్టర్స్, నర్స్ అండ్ ఫార్మసిస్ట్ కూడా చాలామంది అప్లై చేస్తున్నారు దానికి. అండ్ వాళ్ళకి ఏంటంటే జాబ్స్ కూడా అక్కడ ఈజీగా వస్తున్నాయి. కెనడాకి రిలవెంట్ అయినా పర్లేదు ఎక్స్పీరియన్స్, ఆస్ట్రేలియాకి వచ్చేసి రిలవెంట్ కావాలి. వీళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు దానికి. వాళ్ళకి ఈజీగా 6 to 8 monthsలో ప్రాసెస్ చేస్తుంది. అంటే రిలవెంట్ అంటే ఎలాంటి వాళ్ళు? ఇలాంటి సేమ్ క్వాలిఫికేషన్కి తగ్గట్టు వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. అది ఆస్ట్రేలియాకి మినిమం 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. కెనడాకి అయితే అవసరం లేదండి, మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఏ ఫీల్డ్లో ఉన్నా కానీ వాళ్ళు పిఆర్కి అప్లై చేసుకోవచ్చు. అంటే వాళ్ళు చదివిన ఆ గ్రాడ్యుయేషన్లో ఏదైతే సబ్జెక్ట్ ఉందో దానికి రిలేటెడ్గా వర్క్ చేసి ఉండాలి. కెనడాకి అయితే, ఆస్ట్రేలియాకి ఓకే, కెనడాకి అవసరం లేదు. 2025లో పిఆర్కి అప్లై చేయాలి అంటే ఎప్పటి నుండి స్టార్ట్ చేయాలి? అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు హాఫ్ ఆఫ్ ది ఇయర్ అయిపోయిందండి. ఇప్పుడు ఎంత ఫాస్ట్గా వాళ్ళు అప్లై చేస్తే బెటర్ ఛాన్సెస్ వాళ్ళకు ఉంటాయి వీసా రావడానికి. ఎందుకంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ బేస్ సర్వీస్ పైన వాళ్ళు వీసా స్పిక్ చేస్తారండి. ఈజీగా వాళ్ళకి పిఆర్ వీసా రావాలి అంటే ఫస్ట్ వాళ్ళ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాలి. ఎలిజిబిలిటీ చెక్ చేసిన తర్వాత వాళ్ళ డాక్యుమెంటేషన్ ఒకసారి రివ్యూ చేసుకోవాలి. కేస్ ఆఫీసర్ అనేది ఉంటుంది ఎక్సెల్ సైడ్ నుంచి. ఆ కేస్ ఆఫీసర్ వచ్చేసి త్రూ అవుట్ వాళ్ళకి పిఆర్ వీసా వచ్చే వరకు తన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అనమాట. జస్ట్ క్లయింట్ పని ఏంది ఉంటుందంటే ఇక్కడ వచ్చేసి డాక్యుమెంట్ సెండ్ చేయడం మాత్రమే. అంటే అసలు ఎండ్ టు ఎండ్ ఏం కావాలి, మీరు ఎలా ప్రాసెస్ చేస్తారు, పిఆర్ వచ్చే వరకు మీ రెస్పాన్సిబిలిటీ ఎలా తీసుకుంటారు, ఒకసారి క్లియర్గా మొత్తం చెప్పండి. ఓకేనండి, యాక్చువల్లీ ఎక్సెల్ లాగా విజిట్ అయితే ఫస్ట్ వాళ్ళు ఏ కంట్రీ అనేది ఫిక్స్ కావాలి. ఓకే, ఏ కంట్రీ అనేది ఫిక్స్ అయ్యి వస్తారు చాలామంది క్లయింట్స్ అనేవాళ్ళు. అంటే నన్ను కెనడానే వెళ్ళాలి, లేదంటే ఆస్ట్రేలియానే వెళ్ళాలి, జర్మనీ వెళ్ళాలని. బట్ అలా కాకుండా ఫస్ట్ వాళ్ళ ప్రొఫైల్ ఏ కంట్రీకి అయితే మ్యాచ్ అవుతుందో అది చెక్ చేసుకోవాలి. ఓకే, దానికి మనం ప్రొఫైల్ ఎలిజిబిలిటీ అని చెక్ చేస్తామండి.
అంటే ఇప్పుడు అనుకున్న వాళ్ళు వచ్చేసి ఒక కంట్రీ అనుకుని మన దగ్గరకు వస్తారు, బట్ వాళ్ళ ప్రొఫైల్ అనేది వేరే కంట్రీకి మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు దాని తగ్గట్టు మనం ప్రొఫైల్ అనేది ప్రొసీడ్ చేయాలి పిఆర్కి. ఫస్ట్ కెనడాకి అయితే వాళ్ళ ఎలిజిబిలిటీ చెక్ చేస్తాం, దానికి మనకు వచ్చేసి 67 పాయింట్స్ ఉంటాయండి. ఆస్ట్రేలియాకి అప్లై చేయాలి అంటే 65 పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చాలా మంది కెనడాకి అప్లై చేస్తున్నారు. ఈ కెనడాకి అప్లై చేయాలంటే ఫస్ట్ వాళ్ళకి 67 పాయింట్స్ వస్తున్నాయా లేదా అనేది ప్రొఫైల్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాలి. దానికి ప్రొఫైల్ ఎవాల్యూషన్ అంటాం. ఈ ప్రొఫైల్ ఎవాల్యూషన్లో క్లయింట్కి తెలుస్తుంది ఏంటి అంటే వాళ్ళకి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, వాళ్ళ ఏజ్కి, క్వాలిఫికేషన్కి, వర్క్ ఎక్స్పీరియన్స్కి, వాళ్ళకి ఎంత ఐఎల్స్ రావాలి. చాలా మంది భయపడేది ఏంటంటే ఐఎల్స్ వస్తుందా రాదా అని. ఓకే, ఐఎల్స్ ఏం లేదండి, ఇక ఇంగ్లీష్ ఎగ్జామ్. బయట కంట్రీకి వెళ్ళి మనం వర్క్ చేయాలంటే మినిమం ఇంగ్లీష్ అయితే రావాలి కదా, అది ఇంగ్లీష్ టెస్ట్ అనేది ఉంటుంది. దాని దగ్గర ట్రైనింగ్ కూడా ఎక్సెల్ సైడ్ నుంచి ప్రొవైడ్ చేస్తారు. రైట్, ఇక 30 days ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది. ఓకే, ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఉంటారు, వాళ్ళు గైడ్ చేస్తారు. ఓకే, స్కోర్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారండి? ఎలిజిబిలిటీ మినిమం 6 ఉండాలి ఈచ్ మాడ్యూల్. అంటే మనకి 4 మాడ్యూల్స్ ఉంటాయి అక్కడ, రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, లిజనింగ్ అని. ఈచ్ మాడ్యూల్లో 6 ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు చాలా మంది రూమర్స్ ఏంటంటే బయట 8 వస్తేనే వెళ్ళాలి, లేదంటే 7 వస్తేనే వెళ్ళాలి అని. ఈవెన్ తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా మోర్ దెన్ 6 తెచ్చుకుంటున్నారు. వాళ్ళకు కూడా వీసా వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. రీసెంట్ గా ఒక క్లయింట్ చూసుకుంటే విత్ ఇన్ 6 months లో వీసా వచ్చింది తనకి. జనరల్ గా ఈ మధ్య వింటుందండి, కన్సల్టెన్సీస్ ఫస్ట్ ప్రాసెస్ చేస్తారు జర్నీలో ఉన్నప్పుడు, లేకపోతే పిఆర్ వచ్చిన తర్వాత మళ్ళీ హిడెన్ చార్జెస్ అంటారు అనేది వినిపిస్తుంది. ఆ హిడెన్ చార్జెస్ అనేది ఎలా చార్జ్ చేస్తారు? ఎక్సెల్ లో చార్జ్ చేయదు అని చెప్తున్నారు. అసలు ఎలా చార్జ్ చేస్తారు, దేని మీద చార్జ్ చేస్తారు? టోటల్లీ ఎక్సెల్ లో చార్జ్ చేసేది ఓన్లీ వీసా ప్రాసెసింగ్ మేడం. వీసా ప్రాసెసింగ్ ఏదైతే అవుతుందో అది మాత్రమే చార్జ్ చేస్తాం. ఎందుకంటే కేస్ ఆఫీసర్ ఫీజు కానివ్వండి, లేదు అంటే వాళ్ళ వీసా, మెడికల్స్, పోలీస్ క్లియరెన్స్, కామన్గా ఏ వీసా ప్రాసెస్లో అయినా ఉంటాయి. ఈ ఛార్జెస్ మాత్రమే ఉంటుంది వాళ్ళకి, హిడెన్ ఛార్జెస్ ఎలాంటివి ఉండవు. ఇప్పుడు ఏంటి అంటే ఎక్సెల్లో వచ్చేసి వాళ్ళకి అంతా ట్రైనింగ్ ఇస్తుంది. ఈవెన్ ఐఎల్స్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. ఓకే, దాంతోపాటు వాళ్ళకి పోస్ట్ ట్రైనింగ్ సర్వీసెస్, అక్కడ వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉండాలి ఏంటి ప్రాపర్ గైడెన్స్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది, త్రూ ఎండ్ టు ఎండ్ గైడెన్స్ కూడా ఉంటుంది కేస్ ఆఫీసర్తో సహా. ఈ టోటల్ వాళ్ళకి కట్టుకోవాల్సింది ఏంటి అంటే దీంట్లో ఏం లేదు, జస్ట్ వీసా ఫీజెస్ మాత్రమే కట్టుకోవాలి. జస్ట్ గవర్నమెంట్ ఛార్జెస్ ఉంటాయి. అంటే అక్కడికి వెళ్ళాక జాబ్ విషయంలో ఏదైనా ప్రాబ్లం అయినా లేకపోతే గైడెన్స్ ఇవ్వడానికి ఎక్సెల్ రెడీగా ఉంటుందా? ఎంతవరకు అసిస్టెన్స్ ఇస్తుంది? 15 to 17 years ఆఫ్ కంపెనీ ఇది. ఏదో 1 year or 2 years అనే కంపెనీ కాదు, 17 years నుంచి మనం సర్వీస్ చేస్తున్నాం. ఈవెన్ దో స్టూడెంట్ వీసాస్ కూడా, దాంతోపాటు ఇమిగ్రేషన్ వీసాస్ కూడా చేస్తున్నాం. స్టూడెంట్ వీసా అయితే ఎవరైతే హైయర్ స్టడీస్ చదవాలనుకుంటున్నారో వాళ్ళు స్టూడెంట్ వీసా చేసుకోవచ్చు. ఎవరైతే అక్కడ వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటున్నారో అబ్రాడ్లో, వాళ్ళు పిఆర్ వీసాకి అప్లై చేసుకోవచ్చు. ఈ పిఆర్ వీసాస్లో వచ్చేసి మనం ఆల్మోస్ట్ 4 countries తోటి డీల్ చేస్తున్నామండి. ఇప్పుడు వచ్చేసి కెనడా పిఆర్ ఒకటి ఉంటుంది, ఆస్ట్రేలియా పిఆర్, జర్మనీ జాబ్ సీకర్ వీసా అండ్ యూకే స్కిల్ వర్క్ వీసా. అంటే చాలా కన్సల్టెన్సీస్ ఉన్నాయి ఇట్లా పిఆర్ ప్రాసెస్ చేయడం కానీ, లేకపోతే ఈ ప్రాసెస్ అంతా చూసుకోవడానికి. కానీ ఎక్సెల్లా హౌ డిఫరెంట్ ఇట్ ఈస్, అంటే మీ స్ట్రెంగ్త్ ఏంటి మిగతా కన్సల్టెన్సీస్తో కంపేర్ చేస్తే? మా స్ట్రెంగ్త్ వచ్చేసి క్లయింట్ని ఫాలో అప్ చేయడం మాత్రం. ఓకే, క్లయింట్ వర్క్ ఏంది అంటే డాక్యుమెంట్ సెండ్ చేయడం మాత్రమే ఉంటుందండి. తనకి ఎలా గైడ్ చేయాలి ఏంటిది అనేది సపరేట్ ఒక పర్సన్ అసైన్ చేస్తాం. ఇప్పుడు మెయిన్ మనకి వీసా వచ్చేది అంటే ప్రాపర్ ఫాలో అప్ వల్లనే వీసా అనేది వస్తుందండి. ఇప్పుడు తనకి 6 monthsలో వీసా రావాలా, 8 monthsలో రావాలా, 10 monthsలో రావాలనేది ఆ డాక్యుమెంటేషన్ మనం ఎంత ఫాస్ట్ చేస్తే అంత వీసా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. వాళ్ళకి ఎక్సెల్లా నుంచి వాళ్ళు ఒకవేళ అసైన్ సర్వీస్ తీసుకోవాలి అనుకుంటే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఫాలో అప్లో. ఎందుకంటే వేరే కన్సల్టెన్సీస్కి మా కన్సల్టెన్సీ తేడా ఏంటి అంటే ఫాలో అప్ అండి. ఓకే, ఇప్పుడు అందరు చేసేది ఒకటే పని, బట్ ఏంటి అంటే ప్రాపర్ గైడెన్స్. ఇప్పుడు క్లయింట్ ఇది కెరీర్కి సంబంధించిన విషయం. ఓకే, దానివల్లనే మేము ఎండ్ టు ఎండ్ ఫస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చేసి తర్వాత ఎవాల్యూషన్ చేసి తన ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఏంటి, తనకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంలో ఉంది, తనకు అక్కడ జాబ్స్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా, లేదు అంటే తను అక్కడ వెళ్ళిన తర్వాత ఎలా ఉండొచ్చు, ఫ్యామిలీతో సెటిల్ కావచ్చా, లేదంటే వాళ్ళ స్పౌస్ కూడా తను ఈక్వల్గా వర్క్ చేసుకోవచ్చా, పిల్లలకి ఎలా ఉంటుంది, కెరియర్ గ్రోత్, ఇవన్నీ చూసిన తర్వాతనే క్లయింట్ అనేది మనం పిఆర్ ప్రాసెస్కి అసైన్ చేస్తాం. చాలామంది ఇంట్రెస్ట్తో అప్లై చేస్తారు. కన్సల్టెన్సీస్ కూడా ఖచ్చితంగా వాళ్ళకి పిఆర్ రావాలని వాళ్ళని పంపించాలనే ట్రై చేస్తారు. కానీ రిజెక్షన్స్ అవుతూ ఉంటాయి. అంటే దేని వల్ల అవుతూ ఉంటాయి మేజర్గా? ఒక 4 points చెప్పండి. రిజెక్షన్ కాకుండానే మనం ప్రొఫైల్ ఎవాల్యూషన్ తీసుకుంటామండి ఫస్ట్. ఎందుకంటే ప్రొఫైల్ ఎవాల్యూషన్ చేసిన తర్వాతనే క్లయింట్కి డౌట్స్ అన్ని క్లారిఫై చేసిన తర్వాతనే మనం ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. చాలా మందికి రిజెక్షన్స్ అయ్యేది
మెడికల్లోనో పోలీస్ క్లియరెన్స్ అవి కూడా హైడ్ చేస్తారు క్లయింట్స్ చాలా మంది. ఓకే. దాని తప్ప ఎక్కడ కాదు. అందుకని ఫస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడే తన ప్రొఫైల్ ఎవాల్యుయేషన్స్తో పాటు ఇవన్నీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసిన తర్వాతనే మనం పిఆర్ ప్రాసెస్ అని స్టార్ట్ చేస్తాం. ఆస్ట్రేలియా, కెనడాలో ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయండి? ఇప్పుడు వచ్చేసి ఇందాక మీకు డౌట్ అడిగారు, చాలా మందికి ఐఎల్స్ రాదని భయపడుతుంటారు బయట. ఓకే, వాళ్ళకి కూడా కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇప్పుడు ఆస్ట్రేలియాలో మనం పిఆర్కి అప్లై చేయాల్సి అంటే 3 ప్రోగ్రామ్స్ ఉంటాయండి. ఓకే, దాంతోపాటు కెనడాలో కూడా 3 ప్రోగ్రామ్స్ ఉంటాయి. వాళ్ళు కెనడా పిఆర్కి అప్లై చేయాలి అంటే ఫస్ట్ వచ్చేసి వాళ్ళకి FSW అనేది ఉంటుంది. FSW అంటే ఫెడరల్ స్కిల్ వర్కర్. వాళ్ళు కెనడాలో ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. బట్ దానికి పర్టికులర్గా ఒక స్కోర్ ఉంటుంది, CRS స్కోర్ అని. దానికి వాళ్ళకి ఎంత ఐఎల్స్ రావాలి అనేది వాళ్ళకి ఎవాల్యుయేషన్ రిపోర్ట్లో తెలుస్తుంది అనమాట. దాని తగ్గట్టు దానికి. అండ్ ఒకవేళ ఐఎల్స్ తక్కువ వచ్చింది, చాలా మంది కొంతమంది తక్కువ వచ్చింది, 6 వచ్చింది, 6.5 వచ్చింది. ఓకే, వాళ్ళకి వచ్చేసి PNP ఆప్షన్స్ ఉంటాయండి. PNP అంటే ఒక స్టేట్ నుండి వీసా రావడం, స్టేట్ స్పాన్సర్షిప్ వీసా అంటాం దాన్ని. ఒక స్టేట్ తన ఐఎల్స్ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఏదైతే స్టేట్ కానివ్వండి, లేదంటే తన CRSకి తగ్గట్టు ఏ స్టేట్ ఆప్షన్లో ఉంది దాని తగ్గట్టు దానికి అప్లికేషన్ పెడతాము, అప్లికేషన్ చేస్తాం. అంటే స్టేట్ అంటే ఆ ఒక్క స్టేట్ కే పరిమితమై వర్క్ చేసుకోవాలా? లిమిటేషన్ ఉంటుంది. 2 years. ఇప్పుడు FSW అంటే వాళ్ళు ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి AIPP, అట్లాంటిక్ ఇమిగ్రేషన్ పైలట్ ప్రోగ్రామ్. దీంట్లో ఎలా ఉంటుందంటే 4 స్టేట్స్ ఉంటాయి. ఈ 4 స్టేట్ నుంచి ఆఫర్ లెటర్ వచ్చినా ఇక్కడ కూడా వెళ్ళొచ్చు. ప్రజెంట్ కెనడాలో చాలా జాబ్స్ ఉన్నాయి, జాబ్స్ ఇష్యూ లేదండి. ఇప్పుడు చాలా మందికి ఇంకో డౌట్ ఏంటి అంటే జాబ్స్ వస్తలేవు, బట్ కెనడా బయట టాక్ ఎలానో ఉంది, అక్కడ జాబ్స్ లేవంట, ఇలాంటి టాక్స్ ఎక్కువ ఉంది. బట్ క్లయింట్స్కి అనేది వీసాస్ ఇస్తున్నారు. ఎందుకంటే జాబ్ లేకపోతే గవర్నమెంట్ కూడా వీసాస్ ఇవ్వదు కదా. రీసెంట్గా ఒక 15 days బ్యాక్ చూస్తుంటే కూడా పర్సన్కి వీసా వచ్చింది, తను కూడా IT పర్సన్ అలా. అండ్ కొంతమందికి ఎగ్జామ్షన్స్ ఇంకా ఏముంటాయంటే IT వాళ్ళే అప్లై చేయాలా, లేకపోతే మోర్ దెన్ 6 years 7 years ఎక్స్పీరియన్స్ ఉంటేనే వీసా వస్తుంది. అలా ఏం కాకుండా ఈవెన్ దో 2 years ఎక్స్పీరియన్స్ ఏ ఫీల్డ్లో, ఏ చిన్న ఫీల్డ్ ఉన్నా కానీ, వాళ్ళు TL కానివ్వండి, కన్సల్టెంట్ కానివ్వండి, నార్మల్ ఎంప్లాయ్ ఉన్నా కానీ అప్లై చేయొచ్చు అనమాట. ఈజీగా PR వీసా వస్తుంది. ఒకవేళ IELTS తక్కువ ఉంటారా కానీ దాని తగ్గట్టు వాళ్ళకి ఏ స్టేట్ ఉంది ఏంటి ఆ రిక్వైర్మెంట్ చూసిన తర్వాతనే వాళ్ళకి అనేది అప్లికేషన్ అనేది వేస్తాం. అండ్ ఇంకోటి ఏంటి అంటే కొంతమంది ప్రొఫైల్స్ లేట్ అవుతున్నాయి, వాళ్ళకి అంటే మా ఫ్రెండ్స్ అప్లై చేస్తారు, వాళ్ళకి డిలే అయ్యింది, వాళ్ళకి 1 year అయింది అంటే డిఫరెంట్. ఇప్పుడు మీ ప్రొఫైల్ డిఫరెంట్ కావచ్చు, నా ప్రొఫైల్ డిఫరెంట్ కావచ్చు, వాళ్ళు ఇంగ్లీష్ వేరేలా మాట్లాడతారు, నా ఇంగ్లీష్ వేరేలా ఉంటుంది. కాబట్టి డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్ అండి. అంటే కంపేర్ చేసుకోవచ్చు ప్రొఫైల్ బై ప్రొఫైల్ అనేది. ఇప్పుడు IELTS ఫియర్ ఉంటుంది కొంతమందికి, అలా IELTS లేకుండా వెళ్ళే కంట్రీ ఏదైనా ఉందా? ఇప్పుడు ప్రజెంట్ IELTS లేకుండా అంటే జర్మనీకి అప్లై చేసుకోవచ్చు. జాబ్ సీకర్ వీసా అనేది ఉంటుంది, మనకి 1 year వీసా ఉంటుంది. అది తర్వాత 1 year ఇంకా వాళ్ళు ఎక్స్టెండ్ కూడా చేస్తారనమాట. ఓకే, దాని తగ్గట్టు రెజ్యూమ్ మార్కెటింగ్ సర్వీసెస్ కానివ్వండి, దాని తగ్గట్టు ప్రాసెస్ కానివ్వండి మేము చేస్తాం అనమాట. బట్ జర్మనీ ఏంటి అంటే అక్కడ వెళ్ళి జాబ్ వెతుక్కోవాలి, దాన్ని కూడా హెల్ప్ చేస్తాం మనం. అంటే రెజ్యూమ్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇస్తాము. ఒకవేళ జాబ్ వస్తే అక్కడ నుండి వాళ్ళు కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. PR కూడా అప్లై చేసుకోవచ్చు. ఎక్సెల్లా గ్రూప్ ఎన్నో ఇయర్స్ నుండి ఉంది, ఎన్నో సక్సెస్ స్టోరీస్ ఉంటాయి. ఏదైనా ఒకటి షేర్ చేస్తారా? ఇప్పుడు నిజంగా నేను చెప్తున్నా, PR వీసాస్ ఆల్మోస్ట్ విజిట్ వీసా, చాలా మంది విజిట్ ఇంకా టూరిస్ట్ వీసాస్ అప్లై చేస్తారు. అవి ప్రతి ఒక్క కంట్రీకి ఆల్మోస్ట్ మోర్ దెన్ 15 వీసాస్ ఉన్నాయి ఒక మంత్లోనే. ఓకే, దాంతోపాటు ఆల్మోస్ట్ 300 PR వీసాస్ ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ స్టూడెంట్స్ కూడా మోర్ దెన్ 2500 స్టూడెంట్స్ వెళ్తుంటారు వేరే వేరే కంట్రీస్కి. అలా ఏం లేదండి, పర్టికులర్ మన ప్రొఫైల్ని మనం నమ్మాలంతే. అండ్ 2025లో అప్లై చేసే వాళ్ళకి ఆల్రెడీ టైం అయిపోతూ ఉంది కాబట్టి తొందరగా అప్లై చేయాలి, తొందరగా రండి అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇయర్ వాళ్ళు ఏదైతే కంట్రీ అనుకుంటున్నారో ఆ కంట్రీలో ఉండవచ్చు. అదే 2026లో ప్లాన్ చేస్తే ఎప్పటి నుండి స్టార్ట్ చేస్తే బెస్ట్ టైం? ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే బెస్ట్ అండి. దీంట్లో ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవద్దు. ఒకవేళ అన్ని డౌట్స్ ఉన్నా మీకు అరే ఈ రోజు కాదు, రేపు 1 month కాదు, 1 month తర్వాత స్టార్ట్ చేద్దాం, అలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే ఫస్ట్ మీరు కాల్ చేసి మీ ప్రొఫైల్ ఎలా ఉందో తెలుసుకోండి. దాని ఇన్పుట్స్ ఏంటి, లేదు అంటే దానికి ఏది చేస్తే బెటర్, ప్రొఫైల్ ఎలా మనం దాన్ని స్ట్రాంగ్ చేస్తే బెటర్ అని తెలుస్తుంది ఫస్ట్. లేదంటే ఇమీడియట్గా స్టార్ట్ చేసుకోవచ్చు. అనవసరంగా ఆలోచించి టైం వేస్ట్ చేస్తే ఏం రాదండి. అంటే ఇక పక్క వాళ్ళు చెప్తున్నారు, లేదంటే మా రిలేటివ్స్ చెప్తున్నారు వాళ్ళకి IELTS రాలేదు, 1 month రాలేదు, అంటే నేను వేరే వీసాకి పోతా వితిన్ 1 month అలాంటివి ఏమి ఉండవండి. ఓకే, సింపుల్ అప్లై చేయండి, వితిన్ 6 months కూడా వీసా వచ్చే ఛాన్స్ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం జహంగీర్ గారు. అండ్ మీరు ఒక విషయం చాలా బాగా చెప్పారు, ఎలాంటి హిడెన్ ఛార్జెస్ ఉండవు, ఓన్లీ వీసాకి మాత్రమే ఛార్జ్ చేస్తామని. సో ఎక్సెల్లా గ్రూప్ నుండి ఎలాంటి అసిస్టెన్స్ ఉంటుంది, ఎంత సక్సెస్ రేట్ ఉంది అంత అర్థమైంది కదా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోండి.